కేక్ తినాలి అనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే నిమిషం ఆలోచించకుండా ఈ గులాబ్ జామున్ కేక్ ని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, అలాగే అరకప్పు చక్కెర, 2 యాలకులు వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుని ఇందులోకి అరకప్పు పెరుగు, అలాగే పావు కప్పు నూనె వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. నూనె ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే వాడుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ రవ్వ మిశ్రమం మొత్తం వేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు గులాబ్ జామున్ పిండి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పాలు తీసుకుని కొద్దిగా వేసుకుంటూ రౌండ్ గా ఇలా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పచ్చిపాలైనా వాడచ్చు, కాషాలక్షణమైనా వాడుకోవచ్చు. ఈ విధంగా పిండి కలిపిన తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని ఆయిల్ అంతా అప్లై చేసేయండి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్యాన్ లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకోండి. దీనిపైన ఈ ప్యాన్ పెట్టేసేయండి. దీన్ని మూతతో కవర్ చేసుకుని హోల్ ఉన్నట్లయితే పేపర్ తో క్లోజ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ లో 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చూడండి, 20 నిమిషాల తర్వాత కేక్ చక్కగా బేక్ అయిపోయింది, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు బయటకు దించేసేయండి. షుగర్ సిరప్ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని 3/4 కప్పు చక్కెర, 1 కప్పు నీళ్లు పోసుకొని చక్కెర అంతా కూడా బాగా కరిగేదాకా మరిగించుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి కేక్ చల్లారిపోయింది కదా, ప్లేట్ లో రివర్స్ చేసి మళ్ళీ దీన్ని అదే ప్యాన్ లోకి రివర్స్ చేసుకోండి. తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని ఒక హాఫ్ వరకు వేసేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసుకోవాలి. ఈ కేక్ ని 10 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత కట్ చేసేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. తినే ముందు కొద్దిగా పైనుంచి షుగర్ సిరప్ వేసేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి. ఈ గులాబ్ జామున్ కేక్ ని తప్పకుండా ట్రై చేయండి. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Download ShareChat.